యెమ్లవాడ బీఆర్ఎస్ లీడర్ రవి ఉన్నారు మనతోనే. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఈరోజు మాజీ ముఖ్యమంత్రిని కాళేశ్వరం ప్రాజెక్టు మీద కమిషన్ విచారణకు పిలుస్తుంది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే బీజేపీ వాళ్ళు కుట్ర పన్ని తెలంగాణ భారతదేశంలోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక పెద్ద ప్రాజెక్టు. దాన్ని అహర్నిశలు శ్రమించి హరీష్ రావు కానీ కేసీఆర్ గారు కానీ ఎంతో శ్రమించి రైతులకు నీళ్ళు ఇవ్వాలని, అలాగే ప్రజలకు తాగునీరు సాగునీరు అందించాలన్న ఉద్దేశంతో ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి ఈరోజు ప్రాజెక్టు తెస్తే ప్రపంచ దేశాలే మెచ్చుకుంటున్న రోజులో ఈరోజు కావాలని కేసీఆర్ మీద బురద చల్లడానికి మాత్రమే వీరు ఈరోజు కుట్రపూరితమైన ఈ కమిషన్ పిలిచారు. అది కూడా తేట తెల్లమవుతుంది. త్వరలోనే దాని నుంచి బయటపడి రానున్న రోజుల్లో కేసీఆర్ అనేటువంటి దేవుడిలాగా చూస్తారు. తెలంగాణ జాతిపిత అంటే రేవంత్ రెడ్డి ఆయనకు ఓర్చుకోలేక ఈరోజు బురద చల్లే ప్రయత్నం చేస్తారు. అంటే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ఓన్లీ కమిషన్ల గురించి కట్టిన ప్రాజెక్టు. ప్రజలకు రైతులకు అక్కడ ఉండే రైతులకు కూడా ఎలాంటి ఉపయోగం లేదు. ఒక ఎకరానికి కూడా నీళ్ళు ఇయ్యని ఈ ప్రాజెక్టు ఎందుకు ఇంత గొప్పలు బీఆర్ఎస్ నాయకులు చెప్పుకోవాల్సిన అవసరం వస్తుంది ఈ ప్రాజెక్టు విషయంలో? ఎందుకు మరి విషయానికి ఎందుకు సహకరించలేకపోతున్నారు బీఆర్ఎస్ నాయకులు అని చెప్పేసి ముఖ్యమంత్రి కూడా పదే అనడం జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు? ఇది చాలా విడ్డూరంగా ఉంది. 2014 ముందు మన తెలంగాణలో ఎంత వడ్లు పండినాయి, ఇవాళ ఎన్ని లక్షల టన్నుల వడ్లు వస్తున్నాయి, అది రైతులకు తెలుసు, ప్రజలకు తెలుసు. ఇవాళ తాగునీరు అయితేనేమి సాగునీరు అయితేనేమి కాలువల ద్వారా ప్రతి జిల్లాకు నీళ్లు పోయినాయి. ఇవాళ రైతులు ఎంతో సుఖ సంతోషాలతో జీవిస్తారు. ఇవాళ రైతుల దగ్గర ఇవాళ ఒక ఉద్యోగస్తుని కంటే మంచిగా ఆదవుతున్న పరిస్థితి. 10 సంవత్సరాలలో ఏ రైతును కదిలించినా వాళ్ళు రైతులే చెప్తారు. ఇవాళ మా పరిస్థితి 2014 ముందు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుందని వాళ్ళే చెప్తారు. రైతుల దగ్గరికి కూడా ఒక్కసారి తెలుసుకున్నట్టయితే తెలుస్తుంది. రానున్న రోజుల్లో తగిన బుద్ధి వాళ్ళే రైతులే చెప్తారు. అంటే ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయితే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిందో అదే ప్రభుత్వంలో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కూడా కూలిపోయింది అని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. మరి దీనికి మీరు ఏమని సమాధానం చెప్తారు? దాదాపు ఒక 80 పిల్లర్లు కట్టినాము. మనం ఒక ఇల్లు కట్టుకుంటేనే దాదాపు చిన్న చిన్న క్రాక్స్ కానీ వస్తాయి. అది 80 పిల్లర్లో ఒక పిల్లరు కుంగినంత మాత్రాన వాళ్ళు ఏంటంటే దాన్ని కాపాడడం వేసి ఆల్రెడీ దాన్ని చేయాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఏంటంటే కావాలని బదనం చేయడానికి మాత్రమే రేవంత్ రెడ్డి గారు దాన్ని అది చేస్తారు. కాపాడడం వేసి ఇంతకుముందు మా జిల్లాలో మిడ్ మైనర్కు కూడా 2014లో వచ్చిన తర్వాతనే కొమ్మటిరెడ్డి వెంకరెడ్డి వాళ్ళు దాని కాంట్రాక్టరు అది డ్యామేజ్ అయితే 2014లో మన ప్రభుత్వం రాగానే మనం పనిచేసి దాన్ని ఇవాళ సక్సెస్ఫుల్గా మనము రైతులకు నీళ్ళు అందిస్తున్నాం. మనమేమో పని చేయడానికి మన ప్రభుత్వం ఉండేప్పుడు వీళ్ళు బర్ణం చేయడానికి ఎక్కడైతే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినప్పుడు వాళ్ళకి ఎందుకంటే ఊరలేక బర్ణం చేస్తారు తప్ప ఎలాంటి అవినీతి లేదు, అక్రమాలు లేవు. మొన్న ముఖ్యమంత్రి కూడా ఒక మాట అన్నాడు, కేసీఆర్ను గద్దె తింపిన నా టార్గెటే అదే అన్నాడు. మరి ఇంకా ముఖ్యమంత్రి కృషి వచ్చిన తర్వాత ఇంకా ఎందుకు కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేయవలసిన అవసరం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎందుకని వస్తుంది? వాస్తవానికి రేవంత్ రెడ్డి అనేటోడు లేచిన నుంచి పడుకునే వరకు కేసీఆర్ పేర్లు లేకపోతే ఆయనే బతకలేని పరిస్థితి. ఏదో ఒకటి ఆయనకు అభివృద్ధి చేసే దమ్ము లేదు, పాలన చేసే దమ్ము లేదు. కేవలము ఏదో ఒకటి బురద చల్లాలన్న ఉద్దేశంతో కేసీఆర్ను బదనం చేయడం తప్ప ఎలాంటి అది లేదు. వాళ్ళ చిత్తశుద్ధి లేదు, ప్రభుత్వాన్ని నడిపే అది లేదు. ఆయనకు వాళ్ళ మినిస్టర్లే ఆయనకు సపోర్ట్ చేస్తలేరు, వాళ్ళ ఎమ్మెల్యేలు సపోర్ట్ చేస్తలేరు. ఏమున్నా కేవలం కేసీఆర్ అనేవాడు తెలంగాణ తెచ్చినాడు కాబట్టి ఆయన మీద ఏదో ఒక బురద చల్లాలి, పబ్బం గడపాలి, సంచులు నింపుకోవాలి, మూటలు పంపాలి. ఆయన ఉద్దేశమే అంత. అంటే ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి పదే అంటుంటాడు ఒక మాట, సామాజిక న్యాయం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నుండి అని చెప్పేసి అంటుంటాడు. సో మరి ఇప్పుడు మొన్న జరిగిన మంత్రి విస్తరణలో సామాజిక న్యాయం జరిగిందని అనుకుంటున్నారా మీరు? ఎవరన్నా చిన్న పిల్లలని అడిగిన చెప్తారు సామాజిక న్యాయం ఎక్కడ జరిగిందండి, ఎవరికి ఇచ్చారు? వాళ్ళకు వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఇచ్చితే వాళ్ళకే రాలేదు. వాళ్ళ దాంట్లో వాళ్ళే ఇప్పుడు కుమ్మలాటలు జరుగుతున్నాయి, కొట్టాటలు జరుగుతున్నాయి. అది ఎక్కడ కూడా లేదు, సామాజిక న్యాయం లేదు, ఏం లేదు. వాళ్ళ ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి అది చేసుకుంటారో తప్ప ఎక్కడ కూడా అది లేదు. ఈ దేశంలో ఎప్పుడన్నా చూసారా ఇట్లా ఒక ప్రాజెక్టుని డిజైనింగ్ చేస్తే ఒక
రాష్ట్ర ముఖ్యమంత్రిని విచారణకు పిలిపించిన ప్రభుత్వం ఈ దేశంలో ఎక్కడన్నా ఉందా? చరిత్రలో ఇప్పటివరకు అట్లాంటిది ఎక్కడ లేదు. మంచి పని చేసిన వాళ్ళకి ఎవరు కానీ మెచ్చుకున్నారు తప్ప ఇలాంటి ఎక్కడ మాత్రం లేదు. ఇది ఏంటంటే కక్షపూరితంగా వాళ్ళు ఎందుకంటే ఓటుకు నోటు దొరికింది కాబట్టి మనం కూడా వాళ్ళ మీద ఏదో ఒకటి చేసి బురద చల్లాలి. కేసీఆర్కు ఉన్న పేరును తుడిపేయాలనే కాన్సెప్ట్తో తను పోతుండు, కానీ కేసీఆర్ పేరు తుడిపేయడం ఈయన కాదు, వీళ్ళ తాత దిగొచ్చినా కానీ అది తుడిపేయడం కానీ మలిపేయడం కానీ వీళ్ళతో కాదు. రైట్, థ్యాంక్ యూ.